భారత్ డ్రోన్స్ దెబ్బకు పాకిస్తాన్ కకావికలమైపోతోంది. భారత్ డ్రోన్ల ప్రయోగంతో పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. భారత్ ఇప్పుడు ప్రయోగిస్తున్న హార్ట్ బీట్ డ్రోన్స్ అనేదే హాట్ టాపిక్గా మారింది. ఈ డ్రోన్ బాంబ్స్ ద్వారా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ హార్ట్ బీట్ డ్రోన్స్ ప్రయోగం ద్వారా పాకిస్తాన్ వైమానిక శాఖకు చెందిన ఎయిర్ ఫోర్స్ చెందిన రక్షణ వ్యవస్థలను ఇప్పటికే కుప్పకూల్చారు. కేవలం 36 గంటల్లో ఆర్పీ డ్రోన్స్ ద్వారా 1600 కోట్ల విలువైన పాక్ ఎయిర్ ఫోర్స్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. చాలా సింపుల్గా పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఆర్పీ డ్రోన్ని 1989లో ఇజ్రాయెల్ తయారు చేసింది. ఆ తర్వాత దీన్ని అప్డేట్ చేస్తూ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రోన్ అటాక్కు మారుపేరుగా మారిపోయింది. ఈ ఆర్పీ డ్రోన్ ఒక్కసారి గాలికి వదిలేస్తే పగలు రాత్రి అని తేడా లేదు, 9 గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ ఆర్పీ డ్రోన్ టార్గెట్ రేంజు 1000 కిలోమీటర్లు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది. ఇక రంగు ఆధారంగా కూడా టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ఈ ఆర్పీ డ్రోన్ పనిచేస్తుంది. అంతేకాదు, ముందు వెనక్కి ఎటు కావాలంటే అటు టార్గెట్ రీచ్ అయ్యేలోపు దిశలను మార్చుకునే వీలుంది. ఇక సెన్సార్లను ఛేదించుకుని మరీ వెళ్తుంది. రాడార్ సైతం పసికట్టలేని విధంగా టార్గెట్ పూర్తి చేయడంలో హార్పీట్ డ్రోన్ స్పెషాలిటీ. ఒక్కో హార్పీట్ డ్రోన్ 23 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. శత్రుదేశాల రాడార్, క్షిపణి, రహస్య స్థావరాలతో పాటు మొబైల్ వ్యవస్థలను స్తంభింపజేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చడంలో ఇండియా ఈ డ్రోన్లనే ప్రయోగిస్తోంది. డ్రోన్లకు బాంబులు అమర్చడం, ఇక్కడ ఇండియాలో బటన్ నొక్కడం, పాకిస్తాన్ దేశంలో టార్గెట్ రీచ్ కావడం, ఇదే ఇప్పుడు జరుగుతోంది.